బాయ్ ఫ్రెండ్ ఉన్నాక కూడా వేరే బాయ్స్‌తో ఫ్లర్ట్ చేయడం, చేయించుకోవడం, ఫిజికల్‌గా కూడా ఉండడం. నువ్వు అనుకుంటావు, అబ్బా! నా బాయ్ ఫ్రెండ్ వేస్ట్. ఎప్పుడు అవసరం ఉన్నా, నీడున్నా రానే రాడు, టైమ్ స్పెండ్ చేయడు. బట్ ఇతను నా కోసం ఇవన్నీ చేస్తుండు అని చెప్పి కంపేర్ చేసుకుంటావు నువ్వు. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా మీ అందరికీ. వీడు అనుకుంటాడు, అరే ఏంట్రా బాబు ఇది బాయ్ ఫ్రెండ్ ఉన్నాక కూడా నాతో ఇంత క్లోజ్ ఉంటుంది. ఇలా నాతో చేస్తుందని వీళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి తెలిస్తే అతని రియాక్షన్ ఏంటి? అసలు అతను ఉంటాడా? ఉండడా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఒకడు, తిరగడానికి ఒకడు కావాలా దీనికి అని అనుకుంటాడు వాడు. డెఫినిట్‌గా అనుకుంటాడు. నీకు చెప్పకపోయినా సరే. నిన్ను ఓన్లీ దానికోసమే వాడుకుంటాడు. ఇంకా దేనికోసం కాదు. నిన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా అసలే ట్రీట్ చేయడు. ఫ్రెండ్‌లాగా కూడా ట్రీట్ చేయడు వాడు. వాడు అవసరం కాబట్టి నీతో మంచిగానే ఉంటాడు. నీకు నచ్చిన విధంగానే ఉంటాడు. ఇంటెలిజెన్స్ ఉంది కదా మీకు. కొంచెం ఆలోచించండి. ఎవడు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. వీడి మనసులోని స్థానం ఏంటో నీకు తెలిస్తే వాడి ముఖం కూడా చూడవు నువ్వు. బట్ మీదికి మాత్రం మంచిగానే ఉంటాడు. ఎందుకనంటే వాడికి నీతో కావాలి కాబట్టి. ఒక్కసారి వాడి మైండ్‌లో నీ గురించి ఏమనుకుంటున్నాడో అని తెలిస్తే అసలు తట్టుకోలేవు నువ్వు. ఏంటి ఇంత చీపా నేను? ఇంత చీప్‌గా ఆలోచిస్తున్నాను నా గురించి అని అనుకుంటావు. ఎందుకంటే నీ పని అట్లే ఉంది కదా! బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే. గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండే. ఇద్దరే ఉండాలే. థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తే పక్కకు తోసేయండి. లవ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కన్‌ఫ్యూజన్స్ ఉన్నా జస్ట్ నా పేజ్‌ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. మొత్తం సెట్ అయిపోతారు.